నెక్స్ట్ డేటా స్ట్రక్చర్లో ట్రీస్ కాన్సెప్ట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ బైనరీ ట్రీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం నార్మల్ ట్రీ అంటే ఏంటి, నెక్స్ట్ ట్రీ యొక్క టెర్మినాలజీ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కంప్లీట్గా బైనరీ ట్రీ అండ్ బైనరీ ట్రీ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. సో నార్మల్ ట్రీలో చూసినట్టయితే ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, ఓకేనా. ఒక ట్రీ ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక నోడ్ తీసుకుందాం, బి, నెక్స్ట్ సి, ఏకి చిల్డ్రన్స్, నెక్స్ట్ బి హ్యావ్ 2 చిల్డ్రన్స్, డి, ఈ, నెక్స్ట్ సి హ్యావ్ 1 చిల్డ్రన్, ఎఫ్. సో నార్మల్ ట్రీలో చూసాం, ఓకేనా. అంటే నార్మల్ ట్రీలో ఒక నోడ్ అనేది ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, ఓకేనా. సో ఇక్కడ రూల్స్ అనేవి ఏమీ లేవు. ఇన్ బైనరీ ట్రీకి వచ్చేసరికి మనకి 1 పేరెంట్ హ్యావ్ 2 చిల్డ్రన్స్, ఓకేనా. 2 చిల్డ్రన్స్ కలిగి ఉంటే దాన్ని మనం బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం, ఓకేనా. సో ఇందులో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఏ నార్మల్ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. అంటే నార్మల్ ట్రీ చూసినట్టయితే ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ని కలిగి ఉండొచ్చు, ఓకేనా. సో పర్టికులర్గా ఉండాలి అని రూల్ ఏం లేదు. సో ఇన్ బైనరీ ట్రీలో వచ్చేసరికి binary tree is a special type of tree data structure in which every node can have a maximum of 2 children. సో ఇక్కడ బైనరీ ట్రీలో మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ కలిగి ఉండాలి. సో దాన్ని మనం బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. వన్ ఈజ్ నోన్ యాజ్ లెఫ్ట్ చైల్డ్ అండ్ అదర్ వన్ ఈజ్ కాల్డ్ రైట్ చైల్డ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ అనేది ఒక పేరెంట్ నోడ్ అయితే ఇది లెవెల్ 1, నెక్స్ట్ లెవెల్ 2, ఇది లెవెల్ 3 కదా. సో ఇప్పుడు ఏ హ్యావ్ 2 చిల్డ్రన్స్. సో ఇక్కడ బి ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ చైల్డ్ అని కాల్ చేస్తాం. సో సి వచ్చేసి రైట్ చైల్డ్ అని కాల్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ బికి చిల్డ్రన్స్ డి అండ్ ఈ కదా. సో డి వచ్చేసరికి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది, ఈ వచ్చేసి రైట్ చైల్డ్ అవుతుంది. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఓకే, 1 పేరెంట్ హ్యావ్ 2 మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఈజ్ కాల్డ్ బైనరీ ట్రీ, ఓకేనా. ఒక నోడ్కి 2 చిల్డ్రన్స్ ఆర్ 1 పేరెంట్ నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. వన్ ఈజ్ నోన్ యాజ్ లెఫ్ట్ చైల్డ్ అండ్ అదర్ వన్ ఈజ్ రైట్ చైల్డ్, ఓకేనా. నెక్స్ట్ ఏ ట్రీ ఇన్ విచ్ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ యాజ్ బైనరీ ట్రీ. 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని మనం బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. ఇన్ ఏ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఎయిదర్ 0 చిల్డ్రన్ ఆర్ 1 చైల్డ్ ఆర్ 2 చిల్డ్రన్ బట్ నాట్ మోర్ దెన్ 2 చిల్డ్రన్స్. సో బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే అయితే ఎయిదర్ 0, సపోజ్ ఇక్కడ సి హ్యావ్ అనదర్ చిల్డ్రన్, ఓకేనా. సో నెక్స్ట్ డి హ్యావ్ 1 చిల్డ్రన్. ఈ స్ట్రక్చర్లో చూసినట్టయితే ఇప్పుడు బైనరీ ట్రీ అంటే ఏం చెప్తున్నారు, బైనరీ ట్రీలోని ఎయిదర్ 0 అంటే ఇక్కడ చూడండి, ఈ డూ నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. ఇక్కడ ఈకి ఎటువంటి చిల్డ్రన్స్ లేదు, ఎఫ్కి లేదు, జీకి లేరు. సో ఇలాగ నల్లైనా అయి ఉండాలి. నెక్స్ట్ డి హ్యావ్ ఓన్లీ 1 చైల్డ్, అది హెచ్, ఓకేనా. సో అంటే 0 అయినా ఉండాలి, సింగిల్ 1 చిల్డ్రన్ అయినా ఉండాలి, లేదంటే 2 చిల్డ్రన్స్ అవ్వాలి, ఓకేనా. మోర్ దెన్ 2 చిల్డ్రన్స్ అవ్వకూడదు. దాన్ని బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. బైనరీ ట్రీలో 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఉన్నాయి. సో అవి ఏంటేంటి అంటే ఫస్ట్ వన్ స్ట్రిక్ట్లీ. సో దీన్ని మనం ఫుల్లీ, స్ట్రిక్ట్లీ ఆర్ ఫుల్లీ బైనరీ ట్రీ. సెకండ్ వన్ కంప్లీట్. సో కంప్లీట్ ఆర్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. థర్డ్ వన్ extended binary tree. Extended binary tree. సో బైనరీ ట్రీలో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్ట్రిక్ట్లీ అన్న, ఫుల్లీ అన్న, బైనరీ ట్రీ అన్న ఒకటే, ఓకేనా. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఆర్ ఫుల్లీ బైనరీ ట్రీ. నెక్స్ట్ వన్ కంప్లీట్ బైనరీ ట్రీ ఆర్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. సో
ఈ 3 కాన్సెప్ట్ గురించి 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వన్ స్ట్రిక్ట్లీ ఆర్ ఫుల్లీ బైనరీ ట్రీ. సో ఇక్కడ ఫుల్లీ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఒక నోడ్ మ్యాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్ ఉండాలి, లేదు అంటే నల్ చైల్డ్స్ ఉండాలి. దాన్ని మనం ఫుల్ బైనరీ ట్రీ ఆర్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఇన్ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం ఆఫ్ 2 చైల్డ్, బట్ ఇన్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ షుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్ ఆర్ నన్. దట్ మీన్స్ ఎవ్రీ ఇంటర్నల్ node must have exactly 2 children. A strictly binary tree can be defined as follows. సో ఇక్కడ ఇంటర్నల్ నోడ్ మీన్స్ పేరెంట్ నోడ్. ఏదైతే పేరెంట్ నోడ్ ఉంటుందో దాన్ని ఇంటర్నల్ నోడ్ అని కూడా కాల్ చేస్తాం. ఈ నోడ్కి దట్ మీన్స్ పేరెంట్ నోడ్. ఈ పేరెంట్ నోడ్ అనేది 2 చైల్డ్స్ కానీ ఉండాలి, లేదంటే నల్ అనేది ఉంటుంది. దాన్ని ఫుల్లీ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో సమ్ టైమ్స్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఆల్సో కాల్డ్ యాజ్ ఫుల్ బైనరీ ట్రీ. సో ఫుల్ బైనరీ ట్రీ అని కూడా కాల్ చేస్తాం, ఆర్ ప్రాపర్ బైనరీ ట్రీ అని కూడా కాల్ చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, ఏ పేరెంట్ అనుకుందాం, ఏకి 2 చిల్డ్రన్స్ బి అండ్ సి. ఓకేనా. నెక్స్ట్ బి హ్యావ్ 2 చిల్డ్రన్స్. సో అప్పుడు మనకి బి అనేది పేరెంట్ అవుతుంది. ఓకేనా, ఆర్ రూట్ నోడ్ అవుతుంది. సో డి అండ్ ఎఫ్. ఓకేనా. నెక్స్ట్ సి హ్యావ్ 2 చిల్డ్రన్స్ జి అండ్ హెచ్. నెక్స్ట్ అగైన్ డి హ్యావ్ 2 చిల్డ్రన్స్. సో ఇక్కడ పేరెంట్ డి యాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఐ అండ్ జే చైల్డ్ నోడ్స్ అవుతాయి. అంటే ఇక్కడ స్ట్రక్చర్లో ఏంటి, మనకి ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, మనకి 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి, లేదంటే నల్ ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్గా యాక్ట్ చేసిన ప్రతి నోడ్కి కూడా 2 చైల్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఎఫ్ అనేది 0, ఇక్కడ ఎటువంటి చిల్డ్రన్స్ లేదు, జీకి లేదు, సో హెచ్కి కూడా లేదు. వీటిని లీఫ్ నోడ్స్ అని కాల్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 లెవెల్స్ ఉన్నాయి. 4 లెవెల్స్లో మనకి లీఫ్ నోడ్స్ ఉన్నాయి, అంటే దెర్ ఈజ్ నో చిల్డ్రన్స్. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ ఉన్న ప్రతి పేరెంట్ కూడా 2 చైల్డ్స్ ఉన్నాయి. సో అందుకోసం దీన్ని ఫుల్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఎక్స్ప్రెషన్స్ ఎలా యూజ్ చేయాలి అని. సో ఆ వీడియో చూసినట్టయితే మనకి ఎక్స్ప్రెషన్ ఎలా ఫామ్ అయింది అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తీసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఏంటి, కంప్లీట్ ఆర్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఇన్ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్స్. సో ప్రీవియస్ దాంట్లో చూసినట్టయితే ఎవ్రీ నోడ్ కూడా 2 ఆర్ నల్, దట్ మీన్స్ 0 చిల్డ్రన్స్ ఉండాలని మనం చెప్పుకున్నాం కదా. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఎవ్రీ నోడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్స్. సో ప్రతి నోడ్ కూడా 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి. బట్ ఇన్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ షుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్ ఆర్ నన్. వేర్ కంప్లీట్ బైనరీ ట్రీ ఆల్ ది నోడ్స్ మస్ట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్స్. ప్రతి నోడ్ కూడా 2 చిల్డ్రన్స్ కలిగి ఉండాలి. అండ్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కంప్లీట్ బైనరీ ట్రీ దేర్ మస్ట్ బి సెకండ్ లెవెల్ నెంబర్ ఆఫ్ నోడ్స్. సో దట్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ లెవెల్ 2 దేర్ మస్ట్ బి 2 స్క్వేర్ 4 నోడ్స్. అంటే చూడండి ఇక్కడ 2 నోడ్స్ తీసుకున్నాం. సో 2 నోడ్స్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి 2 స్క్వేర్ అంటే 4 చిల్డ్రన్స్ ఫామ్ అవ్వాలి. సో బీకి 2 చిల్డ్రన్స్, సికి 2 చిల్డ్రన్స్, టోటల్గా 4. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. 2 స్క్వేర్ 4 నోడ్స్. నెక్స్ట్ అండ్ లెవెల్ 3. సో ఇక్కడ సెకండ్ లెవెల్, ఇది లెవెల్ 3. సో అలా లెవెల్ చేంజ్ అవుతుంటే దాని నెంబర్ కూడా ఈ విధంగా ఫామ్ అవ్వాలని చెప్తుంది. 2 క్యూబ్ 8 నోడ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 2 చిల్డ్రన్స్ ఉంటే మనకి ఈ విధంగా ఫార్మేషన్ అనేది అవుతుంది, అదే చెప్తుంది. నెక్స్ట్ ఏ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఎవ్రీ ఇంటర్నల్ నోడ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్. అంటే ఇక్కడ ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటంటే ఇక్కడ పేరెంట్ నోడ్నే మనం ఇంటర్నల్ నోడ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ ది సేమ్ లెవెల్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ బైనరీ ట్రీ. సో లీఫ్ లెవెల్స్ అన్నీ ఒక సేమ్ లెవెల్లోనే, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 4th లెవెల్ ఆర్ 3rd లెవెల్లో సేమ్గా ఉన్నట్టయితే లీఫ్ నోడ్ని దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. సో సమ్ టైమ్స్ కంప్లీట్ బైనరీ ట్రీని మనం పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అని కూడా కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్, సో A have 2 children, next B have 2 children, C have 2 children, next D have 2 children, next F have 2 children. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 2 చిల్డ్రన్స్ కలిపింది. నెక్స్ట్ లెవెల్ 1, 2, 3, 4
ఎవ్రీ లీఫ్ నోడ్ కూడా లెవెల్ 4తోనే ఎండ్ అయ్యింది. సో సేమ్ లెవెల్లో ఉన్నాయి కదా, సో దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. సో ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉన్న ట్రీని మనం ఏమైనా సమ్ డమ్మీ నోట్స్ యాడ్ చేసినట్టయితే దాన్ని ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. ఏ బైనరీ ట్రీ కెన్ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ ఫుల్ బైనరీ ట్రీ బై యాడింగ్ డమ్మీ నోట్స్. సో నార్మల్ బైనరీ ట్రీకి మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం ఫుల్ బైనరీ ట్రీగా బై యాడింగ్ డమ్మీ నోట్స్. డమ్మీ నోట్స్తో మనం యాడ్ చేయడం వల్ల నార్మల్ బైనరీ ట్రీని ఫుల్ బైనరీ ట్రీగా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. ద ఫుల్ బైనరీ ట్రీ obtained by adding dummy nodes టు ఏ బైనరీ ట్రీ ఈజ్ కాల్డ్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. సో అలా డమ్మీ నోట్స్ని యాడ్ చేయడం దాన్ని ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇలా నార్మల్గా ఒక ట్రీ స్ట్రక్చర్ తీసుకున్నాం. సో ఇక్కడ కంప్లీట్గా లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 1 చిల్డ్రన్ కలిగి ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఓన్లీ ఏ ఒక్కటే 2 చిల్డ్రన్స్ని, నెక్స్ట్ సి 2 చిల్డ్రన్స్ కలిగి ఉంది. ఈచ్ అండ్ ఏ రిమైనింగ్ వన్ని 1 చిల్డ్రన్స్ కలిగి ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఏదైతే పెండింగ్ ఉంది అంటే కంప్లీట్ ట్రీ ఫామ్ అవ్వడానికి ఎలా అయితే అవుతుందో దాని ప్లేస్లోని మనం డమ్మీ నోడ్ని యాడ్ చేసినట్టయితే దాన్ని ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎనదర్ ఎగ్జాంపుల్. సో ఏ ఇక్కడ 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, బి అండ్ సి. ఓకేనా, బి అండ్ సి. నెక్స్ట్ బి హ్యావింగ్ డి ఒక్క చిల్డ్రన్నే ఉంది. సో ఇంకో చైల్డ్ మనకి యాడ్ చేయాలి. సో అలా అయితేనే మనకి కంప్లీట్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. సో అందుకు దాని ప్లేస్లో ఒక నోడ్ని యాడ్ చేసాం. నెక్స్ట్ డి హ్యావ్ 2 చిల్డ్రన్స్. సో ఈ ప్లేస్లో మనం 2 చిల్డ్రన్స్ని ఇక్కడ లేదు కాబట్టి మనం డమ్మీని యాడ్ చేసాం. నెక్స్ట్ సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్వర్టెడ్ అంటే నార్మల్ ట్రీకి ఫుల్ బైనరీ ట్రీగా మనం కన్వర్ట్ చేయాలి కదా. సో అలా కన్వర్ట్ చేసేటప్పుడు ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఒక చైల్డ్ నోడ్ అనేది 2 చైల్డ్స్ అయినా ఉండాలి, లేదంటే నల్ అనేది ఉండాలి, అంటే 0 ఉండాలి. సో అలాంటి దాన్ని మనం ఆ స్ట్రక్చర్ని ఫుల్ బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం కదా. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా చూస్తే 1 ఉంది చైల్డ్. సో అది ఎయిదర్ 0 అయినా అవ్వాలి, లేదంటే 2 అయినా అవ్వాలి. సో అలా అవ్వాలంటే ఆ ప్లేస్లో మనం 1 ఉన్న ప్లేస్లో డమ్మీ పెడితే అది 2 చిల్డ్రన్స్ అవుతాయి. సో నార్మల్గా ఏమీ లేని ప్లేస్లో మనం డమ్మీ పెడతాం. ఓకేనా. చూడండి ఇక్కడ బి ప్లేస్లో ఒకటే ఉంది. సో దాన్ని 2 చేయాలి అంటే ఇక్కడ డమ్మీ యాడ్ చేసాం. సో డి ఉంది, దానికి 2 చిల్డ్రన్స్ ఉండాలి అంటే సో ఇక్కడ 2 ఇచ్చాం. సో అలా కంప్లీట్గా అవ్వడానికి ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి కూడా డమ్మీ నోడ్స్ని యాడ్ చేసినట్టయితే అది మనం ఫుల్ బైనరీ ట్రీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది బైనరీ ట్రీ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటాను. అందరికీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్స్. ప్రీవియస్ క్లాస్లో మనం బైనరీ ట్రీ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం బైనరీ ట్రీని ఎన్ని వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు, యూజింగ్ ఎరేస్ అండ్ లింక్డ్ లిస్ట్ ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలి, దాని పొజిషన్ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా. సో ఏ బైనరీ ట్రీ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ రిప్రజెంటెడ్ యూజింగ్ 2 మెథడ్స్. సో బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అనేది 2 మెథడ్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేయొచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఎరే రిప్రజెంటేషన్. సో ఎరే యూజ్ చేసి మనం బైనరీ ట్రీని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మన ఎరే బైనరీ ట్రీని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఎరే రిప్రజెంటేషన్. సో జనరల్గా మన ఎరే ఎలిమెంట్ స్టోరేజ్ అనేది మెమరీ లొకేషన్ సో ఈ విధంగా ఉంటుంది కదా. సో ఎరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి n-1 వరకు అంటే 5-1 వరకు ఇక్కడ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 6 సో ఈ విధంగా స్టోరేజ్ అనేది అవుతుంది ఎరే కాన్సెప్ట్లో. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా బైనరీ రిప్రజెంటేషన్ చూసి ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలి, దాని యొక్క ప్లేస్ సైజ్ని ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ వీ యూజ్ ఏ 1 డైమెన్షనల్ ఎరే. సో ఇక్కడ 1D ఎరే అని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాము. కన్సిడర్ ది అబోవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ ట్రీ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఇందులో ఎలిమెంట్స్ అనేది ఎరే ఫార్మేట్లో మనం ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ టు రిప్రజెంట్ ఏ బైనరీ ట్రీ ఆఫ్
డెప్త్ n యూజింగ్ ఎరే రిప్రజెంటేషన్. వీ నీడ్ 1 డైమెన్షనల్ ఎరే విత్ ఏ మ్యాక్సిమం సైజు. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా, మనం తీసుకున్న బైనరీ ట్రీలోని నెంబర్ ఆఫ్ నోడ్స్ని ఎలా కనుక్కోవాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. సో దీని గురించి కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ఆ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ 2n+1 - 1. సో ఇక్కడ n డెప్త్ని ఇండికేట్ చేస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని. ఓకేనా? సో ఇప్పుడు ఎలిమెంట్స్ని ఎలా ఎంటర్ చేయాలో ఫార్ములా నెక్స్ట్ 1 by 1 చూద్దాం. సో ఇక్కడ ఒక బైనరీ ట్రీ తీసుకున్నాం. ఎరే ఎలిమెంట్స్ ఎలా 1 by 1 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇనీషియల్గా మనకి రూట్ వాల్యూ 0 అవుతుంది, అంటే స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ 0, ఇది 1 2 3 4 5 6 7 8. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? కౌంట్ చేయాలి. సో 9 10. నెక్స్ట్ ఇది మనకి రైట్ సైడ్ ఎలిమెంట్ ఉంది, లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి ఇది 11 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇలా ఎజ్యూమ్ చేసుకున్నామంటే ఒక బైనరీ ట్రీ అనేది కంప్లీట్ స్ట్రక్చర్ ఉండాలి, అప్పుడు మన ఎలిమెంట్స్ని ఈజీగా ఎంటర్ చేయగలం. సో ఇక్కడ చూడండి, ఇనీషియల్గా రూట్ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉంటుందో అది రూట్ నోడ్ అవుతుంది కదా. సో ఆ వాల్యూ పొజిషన్ ఎప్పుడు 0, స్టార్టింగ్ పొజిషన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ఏకి లెఫ్ట్ నోడ్ ఏమవుతుంది, బి అవుతుంది కదా, లెఫ్ట్ నోడ్ ఆర్ లెఫ్ట్ చైల్డ్. నెక్స్ట్ రైట్ చైల్డ్ సి అవుతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి అంటే లెఫ్ట్ రూట్, ఈ రూట్కి లెఫ్ట్ రూట్లో ఉన్నది ఏంటి, బి వాల్యూ కదా. సో పేరెంట్ రూట్కి నోడ్కి లెఫ్ట్లో ఉన్న వాల్యూకి ఫార్ములా ఏంటి అంటే లెఫ్ట్ రూట్ టూ ఇంటూ k+1. ఓకేనా? నెక్స్ట్ రైట్ చైల్డ్కి దట్ మీన్స్ రైట్ రూట్ 2 ఇంటూ k+2 అవుతుంది. ఓకేనా? లెఫ్ట్ రూట్కి అయితే మనకి 1 అవుతుంది, రైట్ అయితే +2 అవుతుంది. సో ఇది ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మన సైజ్ అనేది ఎరే ఎలిమెంట్లో మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ టోటల్ నోడ్స్. సో తీసుకున్న ఎగ్జాంపుల్లో టోటల్ నోడ్స్ కౌంట్ చేయాలి అంటే ఫార్ములా టోటల్ నోడ్స్ 2n+1 - 1. ఓకేనా? ఇక్కడ n మీన్స్ డెప్త్. దీని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 1 by 1 మనం తెలుసుకుందాం ఎలిమెంట్స్ని ఎలా ఎంటర్ చేయాలో. స్టార్టింగ్ రూట్ వాల్యూ ఎప్పుడు k అవుతుంది, రూట్ వాల్యూ = k. సో ఇక్కడ k వాల్యూ అనేది స్టార్టింగ్ ఏ నోడ్ అయితే ఉంటుందో దాని యొక్క వాల్యూ రూట్ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ ఏంటుంది, ఏ ఉంది. సో దాని వాల్యూ ఏంటి, 0 పొజిషన్లో ఏని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం దీని యొక్క పొజిషన్ ఈ 1 ప్లేస్లోని మనం ఏది ఎలిమెంటు ఇన్సర్ట్ చేయాలి. సో అప్పుడు ఫార్ములా ఏంటి మనకి, సో ఫస్ట్ 2 ఇంటూ k వాల్యూ ఎంత అవుతుంది మనకి, 0 అవుతుంది స్టార్టింగ్ది. సో 0 + 1, 2 ఇంటూ 0 0 + 1 1 అవుతుంది. సో ఈ 1 పొజిషన్లోని మనకి లెఫ్ట్ రూట్లో ఉన్న వాల్యూ ఏంటుంది, బి ఉంది. సో బిని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 2 ఇంటూ k వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో 0 + 2, దేనికోసం ఇది, రైట్ రూట్ కోసం. సో ఇక్కడ ఎంత అవుతుంది, 0 + 2 2 అవుతుంది. సో 2 పొజిషన్లోని నోడ్ యొక్క రైట్ రూట్ ఏది ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ 2 పొజిషన్లో సిని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి బీకి 2 చైల్డ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఇక్కడ మెయిన్ నోడ్ ఎయిట్ అవుతుంది, బి అవుతుంది. సో అప్పుడు రూట్ వాల్యూ ఏంటవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ k వాల్యూ 1 అవుతుంది. సో k = 1 ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు దీంట్లోని లెఫ్ట్ రైట్ మనం ఇన్సర్ట్ చేయాలి కదా. సో అలాగే ఇక్కడ మెమరీ లొకేషన్ కూడా చూసుకుంటాం. k = 1. సో ఇక్కడ ఫార్ములా సేమే,
2 ఇంటూ కే ప్లేస్లో 1 అవుతుంది. ఎందుకంటే మెయిన్ నోడ్ ఇక్కడ ఏంటుంది, పేరెంట్ నోడ్నే తీసుకుంటాం. సో పేరెంట్ నోడ్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో కే వాల్యూ ఇక్కడ 1. సో ప్రీవియస్లో మనకి 0 ఉంది. సో ఇది పేరెంట్ నోడ్, దాని వాల్యూ కే వాల్యూగా తీసుకున్నాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత బీ హ్యావ్ 2 చిల్డ్రన్స్. సో పేరెంట్ నోడ్ బి అవుతుంది కదా. సో ఇక్కడ మనకి 1 ఉంది, దాని పొజిషన్ ఇక్కడ కే వాల్యూ వస్తుంది కదా. కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 2 ఇంటూ 1 ప్లస్ 1. సో ఇక్కడ ఎంత ఉంది, 2 ప్లస్ 1 3 అవుతుంది. సో 3 పొజిషన్లోని మనం అంటే ఇది దేని ఫార్ములా, లెఫ్ట్ రూట్ దేనికి, బి యొక్క లెఫ్ట్ రూట్ ఏంటుంది, వాల్యూ డి ఉంది. సో ఏ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలి, 3 పొజిషన్లో. సో ఇక్కడ 3 పొజిషన్లో డీని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈ రైట్ ఎలిమెంట్ రూట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఎంటర్ చేయాలి ఈ పొజిషన్లోని. సో అక్కడ పొజిషన్ ఏంటి, ఫార్ములా ఏంటి, రైట్ రూట్కి 2 ఇంటూ కే వాల్యూ ఎంత 1 ప్లస్ 1. సో 2 ప్లస్ 1 సారీ రైట్ రూట్ కదా, ఇక్కడ 2 వస్తుంది. 2 ప్లస్ 2 4. సో ఈ 4th పొజిషన్లోని మనకి రైట్ రూట్లో ఏంటుంది, ఎలిమెంట్ ఎఫ్ ఉంది. సో ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ బి కంప్లీట్ అయింది. నెక్స్ట్ చైల్డ్ ఏంటి, ఏకి సి. సో ఇక్కడ కే వాల్యూ రూట్ వాల్యూ ఏమవుతుంది, సి అవుతుంది. సి పొజిషన్ ఏంటి 2 ఉంది. సో కే ఈజ్ ఈక్వల్ టు 2, ఇది రూట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న రైట్ ఎలిమెంటు లెఫ్ట్ ఎలిమెంటు ఓకేనా ఎంటర్ చేయాలి ఈ పొజిషన్లో. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, లెఫ్ట్కి 2 ఇంటూ కే వాల్యూ ఎంత 2 ప్లస్ 1. సో 4 ప్లస్ 1 5. సో 5th పొజిషన్లోని సికి ఉన్న లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో 5 పొజిషన్లో లెఫ్ట్ సైడ్ ఏంటుంది, జీ ఉంది. సో జీని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ రైట్ పొజిషన్కి వచ్చేసరికి 2 ఇంటూ కే ప్లస్ 2 కదా ఫార్ములా, ఇక్కడ కే వాల్యూ 2 ప్లస్ 2. సో 4 ప్లస్ 2 6. సో 6 పొజిషన్లోని రైట్ ఎలిమెంట్ హెచ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఓకేనా. సో ఈ విధంగా మనం ఫాలో అవుతాము. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏంటి, డి. సో సేమ్ కే వాల్యూ 3 అవుతుంది. మెయిన్ ఎందుకంటే ఇక్కడ పేరెంట్గా మనం డి తీసుకుంటున్నాం. సో దీనికి చైల్డ్స్ ఇక్కడ ఐ జే అవుతుంది కదా. సో పేరెంట్ ఏదైతే ఉందో దాన్ని రూట్ వాల్యూ కింద తీసుకుంటున్నాం, దాని వాల్యూ కే వాల్యూ ఓకేనా. ఇప్పుడు కే 3. ఇప్పుడు దీని యొక్క ఎలిమెంట్ లెఫ్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేయాలంటే ఫార్ములా ఏంటి, 2 ఇంటూ కే ప్లస్ 1 కదా. కే వాల్యూ ఎంత ఇక్కడ మనకి 3. సో 6 ప్లస్ 1 7. సో 7th పొజిషన్లో దీని యొక్క లెఫ్ట్ వాల్యూ ఐ ఉంది. సో ఐని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ రైట్ సైడ్ కావాలంటే 2 ఇంటూ కే వాల్యూ 3 ప్లస్ 2 అంటే 6 ప్లస్ 2 8. సో 8 పొజిషన్లో దీని యొక్క రైట్ ఎలిమెంట్ ఏంటుంది, జే ఉంది కదా. సో ఇక్కడతో ఎలిమెంట్స్ మనకి కంప్లీట్ అయ్యాయి డీతోని. నెక్స్ట్ వన్ ఏంటుంది, ఎలిమెంటు ఎఫ్ ఉంది. సో ఎఫ్కి నో చైల్డ్స్, ఎటువంటి చైల్డ్స్ కూడా ఫామ్ చేయలేదు ఇక్కడ కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐఫెన్స్ పెడతాం ఓకేనా. ఆ పొజిషన్లో సేమ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఐఫెన్ పెడతాం ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ వాల్యూ ఆ పొజిషన్ వచ్చేసరికి ఆ వాల్యూ ఉంటే వేస్తాము, వాల్యూ ఏమైనా లేకపోతే మనం ఐఫెన్స్ పెడతాం. సో ఇది ఎగ్జాంపుల్. ఈ విధంగా మనం బైనరీ ట్రీ యూజ్ చేసి ఎరే మెమరీ లొకేషన్లోని ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాం ఓకేనా. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇది ఫార్ములా. మనం ఎప్పుడైనా పేరెంట్ నోడ్ని రూట్ వాల్యూగా తీసుకుంటాం, అదే కే వాల్యూ. సో ఆ పేరెంట్ నోడ్ని లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఎరే ఇండెక్స్లో ఎంటర్ చేయాలి అంటే ఫార్ములా 2 ఇంటూ కే ప్లస్ 1. రైట్ ఎలిమెంట్ని మనం ఎంటర్ చేయాలి అంటే 2 ఇంటూ కే ప్లస్ 2. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం దాని యొక్క పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఈజీగా ఎంటర్ చేయొచ్చు ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం, ఎంటీది కూడా ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనకి డి కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఎఫ్. సో ఇక్కడ రూట్ వాల్యూ ఏంటి, ఎఫ్ యొక్క పొజిషన్ 4 తీసుకుందాం. సో ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ కే అంటే 2 ఇంటూ 4 ప్లస్ 1. సో 8 ప్లస్ 1 9. సో 9th పొజిషన్లోని మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఏ ఎలిమెంటు, ఇక్కడ
ఫోర్త్ పొజిషన్ ఏంటుంది ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఏ ఎలిమెంట్ ఉంటే అది. సో ఇక్కడ ఎలిమెంట్ ఏమీ లేదు కాబట్టి ఆ 9th పొజిషన్లో ఐఫెన్ పెడతాం. ఓకేనా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయింది కదా, రైట్ సైడ్ 2 ఇంటూ కే వాల్యూ 4 ప్లస్ 2 అంటే 8 ప్లస్ 2 10. సో 10th పొజిషన్లోని రైట్ వాల్యూ ఏముంది, ఇక్కడ ఏ వాల్యూ లేదు. సో ఆ ప్లేస్లో మనం ఐఫెన్ పెడతాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రూట్ వాల్యూ జీని తీసుకుందాం. సో వాల్యూ అప్పుడు 5 అవుతుంది. ఇప్పుడు దాని యొక్క లెఫ్ట్ ఎలిమెంట్ని ఎంటర్ చేయాలి అంటే 2 ఇంటూ కే ప్లస్ 1 కదా. సో ఇక్కడ కే వాల్యూ ఎంత 5, 10 ప్లస్ 1 11 పొజిషన్లోని మనకి వాల్యూ ఏంటి ఎంటర్ చేయాలి, జీ యొక్క లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్. ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఐఫెన్ పెడతాం. నెక్స్ట్ దీని యొక్క రైట్ సైడ్ 2 ఇంటూ కే ప్లస్ 2. సో 10 ప్లస్ 2 12th పొజిషన్లోని ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇక్కడ ఉంది, కే ఉంది కదా ఎలిమెంటు. సో కేని ఎంటర్ చేస్తాం. సో ఇలా ఎలిమెంట్స్ ఉంటే వాల్యూని ఎంటర్ చేస్తాము, లేదు అంటే ఐఫెన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా వాల్యూస్ అన్నీ మనం ఎరే ఇండెక్షన్లోని ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఎంటర్ చేస్తే కరెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ టోటల్ నోడ్స్. సో ఎరే యొక్క సైజు మనం కనుక్కోవాలి అంటే ఇక్కడ ఎరే సైజ్ ఎంతవరకు ఉంది మనకి, నోట్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 నోట్స్ ఉన్నాయి. సో ఫార్ములా యూజ్ చేసి మనం నోట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా 2 పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1. సో ఇక్కడ n అంటే డెప్త్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ది రూట్ నోడ్. సో లాంగెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకొని సో దాన్ని కౌంట్ చేసుకోవాలి. సో డెప్త్ అంటే ఎడ్జ్ అంటే ఏంటి అంటే సో ఈ ఏరో మార్క్స్, ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ని మనం ఎడ్జెస్ అని కాల్ చేస్తాం, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఇలా రూట్ నోడ్ నుండి లాంగెస్ట్ పాత్ ఏదైతే ఉందో దాని వాల్యూని మనం ఇక్కడ ఎన్గా తీసుకుంటాం. సో ఏ టు బి 1 2 3, దీని యొక్క సైజు 3. నెక్స్ట్ హైయెస్ట్ ఏమైనా ఉందేమో చూద్దాం. నెక్స్ట్ ఏ2 1 2, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ 1 2 3, హైయెస్ట్ పాత్ మనకి ఇక్కడ 3 కనిపిస్తుంది. సో ఇప్పుడు 2 పవర్ ఆఫ్ n ప్లేస్లో 3, హైయెస్ట్ పాత్ 3 కదా, ప్లస్ 1 మైనస్ 1. సో 2 పవర్ ఆఫ్ 4 మైనస్ 1. సో 16 మైనస్ 1 15. సో 15 నోట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈక్వల్గా వచ్చింది కదా. ఈ విధంగా నెంబర్ ఆఫ్ నోట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది కాన్సెప్ట్. బైనరీ ట్రీస్ని యూజ్ చేసి ఎరే ఇండెక్స్లో ఎలా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలో. నెక్స్ట్ వన్ బైనరీ ట్రీ యూజ్ చేసి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. We use double linked list to represent a binary tree. In a double linked list, every node consists of the 3 fields. So each and every, for example, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి కదా డబల్ లింక్ లిస్ట్లో. సో ఇది నోడ్ అని కాల్ చేస్తాం. సో ఎవ్రీ నోడ్ హ్యావ్ 3 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫీల్డ్ని మనం ఏంటి అంటే లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఇక్కడ సెకండ్ ఫీల్డ్లోని యాక్చువల్ డేటాని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్లోని మనం లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఓకేనా, చూడండి అదే చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఫీల్డ్ ఫర్ స్టోరింగ్ లెఫ్ట్ చైల్డ్ అడ్రస్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫర్ స్టోరింగ్ ది యాక్చువల్ డేటా అండ్ థర్డ్ ఫర్ స్టోరింగ్ ది రైట్ చైల్డ్ అడ్రస్. సో ఈ టోటల్గా నోడ్ అనుకుంటే ఇందులో 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ యాక్చువల్ డేటా, దాన్ని డేటా అని కాల్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ అనేది రైట్ చైల్డ్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ యూజింగ్ లింక్ లిస్ట్ యూజ్ చేసి. సో ఇక్కడ మనకి మెయిన్ ఏదైతే ఉందో దాన్ని రూట్ నోడ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ లింక్ లిస్ట్గా ఫామ్ చేసాం. సో ఇక్కడ నోడ్గా తీసుకున్నాం బైనరీ ట్రీలో. సో ఈ ప్లేస్లో మనం లింక్ లిస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ అనేది యాక్చువల్ డేటా కాబట్టి మిడిల్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసి ఉంటుంది కదా. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ 3 ఫీల్డ్స్ ఇలా ఫామ్ చేస్తాం. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం.
ఓకేనా. రూట్ నోడ్ ఏంటి ఏ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఫస్ట్ ఫీల్డ్లోని ఏంటి లెఫ్ట్ సైడ్ యొక్క అడ్రస్ కదా, లెఫ్ట్ సైడ్ ఏంటుంది బి యొక్క రిఫరెన్స్ ఆర్ అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క థర్డ్ ఫీల్డ్లోని ఏంటి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది, థర్డ్ ఎలిమెంట్ ఎప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, బీకి 2 చైల్డ్స్ కదా, ఏకి 2 చిల్డ్రన్స్ బి అండ్ సి. సో ఏకి లెఫ్ట్ చైల్డ్ బి అవుతుంది, రైట్ చైల్డ్ సి అవుతుంది. ఏ అనేది రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బి హ్యావ్ 2 చైల్డ్స్ డి అండ్ ఎఫ్. సో ఇక్కడ సేమ్ ఎగ్జాంపులే తీసుకున్నాము. ఈ ఫార్మాట్ని బైనరీ ట్రీని మనం ఇక్కడ లింక్డ్ లిస్ట్ ఫార్మాట్లో నోట్స్ తీసుకున్నాం. ఓకేనా, 3 ఫీల్డ్స్ యూజ్ చేసి. ఇక్కడ చూడండి ఏ రూట్ నోడ్ బి అండ్ సి చిల్డ్రన్స్, నెక్స్ట్ బికి డి అండ్ ఎఫ్. సో అదేవిధంగా ఇక్కడ కూడా. ఓకేనా. నెక్స్ట్ బి యొక్క ఫస్ట్ ఫీల్డ్లోని మనకి దాని యొక్క లెఫ్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫరెన్స్ని ఇక్కడ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ దాని యొక్క రైట్ ఎలిమెంట్ని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్ సికి ఫస్ట్ ఎలిమెంటు దాని లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాని యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఎప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి డికి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 2 చైల్డ్స్ ఉన్నాయి, కానీ ఎఫ్కి మాత్రం చైల్డ్స్ లేవు ఇక్కడ. సో అలాంటి ప్లేస్లో మనం ఏం చేస్తామంటే నల్ అని ప్లేస్ చేస్తాం. ఓకేనా, ఎలిమెంట్స్ ఉన్నట్టు అయితే మనం ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాము, దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాము. ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి సో ఎఫ్కి మనకి రైట్ సైడ్ ఎలిమెంటు లేదు, అంటే చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు, లెఫ్ట్ చైల్డ్ లేదు. సో మన దాని యొక్క రిఫరెన్స్ ఇంకా ఉండదు కదా, దాని యొక్క అడ్రస్ ఏమి ఉండదు కదా. సో అందుకోసం ఆ ప్లేస్లో మనం నల్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, డీకి ఎలిమెంట్స్ ఉన్నాయి ఐ జే. సో ఐకి జేకి మనకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాం, వాల్యూస్ని, యాక్చువల్ డేటాని. ఇక్కడ లేవు కాబట్టి ఆ ప్లేస్లో మనం నల్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, మనకి ఎలిమెంట్ ఎక్కడైతే ఉండదో దాని ప్లేస్లో మనం నల్ని ప్లేస్ చేస్తాం. సేమ్ అదే విధంగా. ఓకేనా, సికి జీ, దీని యొక్క జీకి మనకి లెఫ్ట్ సైడ్ ఏ ఎలిమెంట్ కూడా లేదు. సో అందుకోసం లెఫ్ట్ ప్లేస్లో మనకి అదే ఫస్ట్ ఫీల్డ్లోని లెఫ్ట్ సైడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ఎలిమెంట్ లేదు కాబట్టి నల్ ప్లేస్ చేస్తాం. రైట్ సైడ్ ఎలిమెంట్ థర్డ్ ఫీల్డ్లోని స్టోర్ చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో రైట్ సైడ్ యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హెచ్కి ఎటువంటి చిల్డ్రన్స్ లేవు కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ ఫీల్డ్లో మనం నల్ని ప్లేస్ చేసాం. సో యాజ్ ఇట్ ఈస్గా. సో ఫైనల్గా లాస్ట్ లెవెల్కి వచ్చేసరికి అన్ని నల్ ఉంటాయి, ఫస్ట్ అండ్ థర్డ్. సో మిడిల్లో ఎప్పుడు యాక్చువల్ వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో రైట్కి లెఫ్ట్ కూడా నల్ అని ఎప్పుడైతే ఉందో ఎండ్ ఆఫ్ ది ట్రీ అనమాట, అంటే దేర్ ఈజ్ ఫర్దర్గా ఎటువంటి చిల్డ్రన్స్ లేవు. సో అలాంటి వాటిని లీఫ్ చైల్డ్ అని కాల్ చేస్తాం కదా, లీఫ్ నోడ్ అని. సో లీఫ్ నోడ్ అంటే ఇంకా అక్కడితో ఆ లెవెల్తో ఎండ్ అయిపోయింది. సో మరి ఇంకా ఫర్దర్గా ఏమీ లేవు కాబట్టి ఆ ప్లేస్లో అన్నిటిలో మనం నల్ని ప్లేస్ చేస్తాం, మిడిల్లో యాక్చువల్ డేటాని స్టోర్ చేస్తాం. సో ఇక్కడ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ లింక్ లిస్ట్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఫామ్ చేస్తాం. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను అందరికీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.